క్యారెట్ దోశ ఇప్పుడు ఎలా వేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. అందుకు కావాల్సింది క్యారెట్, ఆనియన్స్. క్యారెట్ని ఇలా తురుముకోవాలి, ఆనియన్ చిన్న కట్ చేసుకొని ఈ దోశ పిండి ఇలా జారుడు మాదిరిగా ఉండేటట్టు చూసుకోవాలి. అందులో సాల్ట్ వేసుకొని ఈ తురిమిన క్యారెట్, ఆనియన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పెన్నం పెట్టుకొని వేడైంది లేదా చూసుకొని ఇలా గరిటెతోనే ఇలా పోసుకోవాలి. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఒకసారి తిప్పేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో కదా దోశ. చాలా బాగా వచ్చిందండి దోశ. చూడండి, మీ పిల్లలు ఈవినింగ్ టైంలో వేసి ఇవ్వండి, చాలా లొట్టలు వేసుకుంటూ తింటారు.